బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తుని పాప మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పాప కేసులో కీలకంగా ఉన్న కుక్క మరణించింది. మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. పాప అదృశ్యమైన రోజు పాప వెంట వెళ్ళింది కుక్క. దాదాపు 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది ఆ శునకం. తిరిగి వచ్చిన తర్వాత కుక్క బిహేవియర్లో మార్పులు గమనించింది ఆ కుటుంబం. కుక్క శరీరంపై గాయాలను గుర్తించింది. కుక్కకు GPS అమర్చి వెతికినా పాప ఆచూకీ దొరకలేదు. చివరి సాక్ష్యంగా ఉన్న కుక్క కూడా చనిపోవడంతో మరింత కష్టంగా మారింది పాప మిస్సింగ్ కేసు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. ఆ కుక్క అంటే నిన్నటి వరకు కూడా యాక్టివ్గానే ఉండింది కదా, GPS అమర్చినప్పుడు కూడా అది చలాకీగానే తిరిగింది కదా, ఆ తల్లి దగ్గరికి వచ్చింది, ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, అంత చలాకీగా తిరిగింది. నిన్న RTV కూడా ఆ కుక్క ఎక్కడికి వెళ్ళిందో దాని వెంట వెళ్ళే ప్రయత్నం, ఆ విజువల్స్ మీరు చూస్తున్నది అది. ఆ పాప కోసం ఎదురు చూసి బెంగ పెట్టుకుందా, లేకపోతే ఎవరైనా చంపేశారా, లేకపోతే ఆకలితో 4 రోజుల పాటు ఆకలితో ఉన్న కారణంగా చనిపోయిందా? ఆ కుక్క చనిపోవడానికి కారణం ఏంటి? లేకపోతే ఇంకొకటి, ఈ కుక్క వెతుకుతోంది కాబట్టి ఏ క్షణానైనా చెప్పి మాకు దొరికేస్తుందేమో, అంటే మమ్మల్ని పట్టుకుంటుందేమని చెప్పి కిడ్నాపర్లుగా మాట్లాడుకుంటూ, అంటే కిడ్నాప్ జరిగిందని కొనడం ఆలోచించినప్పుడు వాళ్ళ మీద కుక్కని చంపేశారా? లేకపోతే ఇంత సడన్గా ఆ కుక్క చనిపోవడం ఏంటి? ఆ కుక్క చనిపోయిన విషయాలు కూడా RTV దగ్గర ఉంది, కానీ వాటిని మేము చూపించలేకపోతున్నాం. ఎందుకంటే ఇది మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు కాబట్టి ఆ దృశ్యాలు మేము మీకు చూపించలేకపోతున్నాం. ఆ కుక్క ఇక లేదు. పాప కేసులో కీలకంగా మారింది, ఇన్వెస్టిగేషన్లో కీలకంగా మారిన ఆ కుక్క చనిపోయింది. ప్రస్తుతం ఆ కుక్క మరణానికి కారణం ఏంటి? కుక్క ఎందుకు చనిపోయింది? ఆ కుక్క చనిపోవడానికి కారణం ఏంటి? ఏమై ఉంటుంది? ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో అంటే ఎందుకంటే ఆఖరి సాక్ష్యంగా మిగిలింది ఆ కుక్క కాబట్టి ఆ కుక్క ఒక్కటే వాళ్ళకి ఇప్పుడున్న కీలకమైన ఎవిడెన్స్. పాప మిస్ అయిన రోజు పాపతో పాటు ఉన్నది ఆ కుక్క మాత్రమే. ఆ కుక్క వెళ్ళి పాపతో వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది చెప్పుకొచ్చారు కదా, ఇన్ఫ్యాక్ట్ నిన్న ఆ తల్లిదండ్రులు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకటే అన్నారు, ఆ కుక్క ఉండడం కారణంగానే ఒక వ్యక్తి పాపను కాపాడలేకపోయారు. పాప దగ్గరికి వెళ్ళినప్పుడు కుక్క అరిచింది, అందువల్ల ఆ వ్యక్తి వెళ్ళలేకపోయాడు చూసిన వ్యక్తి అని చెప్పి సాక్షాత్ తల్లిదండ్రులే నిన్న చెప్పుకొచ్చారు. అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ఏమంటున్నారు వాళ్ళు, GPS ఇరుక్కుపోయిందా? GPS వాళ్ళు పెట్టిన GPS పాపం ఆ కుక్కకి టైట్ అయ్యి ఊపిరి ఆడకుండా పోయిందా? అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నేను ఒక్కసారి మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్తున్నాను, నేరుగా ఆ ఘటనా ప్రదేశానికి వెళ్ళిపోదాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అసలు ఏం జరిగింది? కుక్క చనిపోవడం ఏంటి? అందరూ షాక్కి గురవుతున్నాం. ఇన్ఫాక్ట్ నేను కూడా షాక్లోనే ఉన్నాను. అసలు నవ్వుబుద్ధి కాలేదు దాదాపు ఒక 10 నిమిషాల పాటు. అసలు ఏమైంది? కుక్క చనిపోవడం కారణం ఏంటి? ప్రస్తుతం కుక్క ఆ భౌతికాయం ఎక్కడుంది? సచిన్, మనకు ఈ కేసులో ఎంత కీలకంగా మారినటువంటి కుక్క ఇక లేదు అనే వార్త అయితే ప్రతి ఒక్కరు కూడా, ఈ పాప మిస్ అయిన కాంచి కూడా ఈ వార్తను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా దీని విషయంపై అయితే చాలా బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకే ఒక కీలక ఆధారం, ఒకే ఒక పాప ఏమైంది, పాప ఎక్కడికి వెళ్ళింది, పాప చివరి క్షణాల వరకు కూడా పాప వెంటే ఉన్నటువంటి కుక్క ఇక లేదు. అంటే అది ఇప్పుడు చనిపోయింది. అంటే ఇది కుక్క ఆ పాపతో పాటు వెళ్ళి సరిగ్గా ఈ రోజుకి శనివారం, ఇదే రోజు శనివారం నాడు 11:30 పాప అలాగే పాపతో పాటు కుక్క ఇద్దరు కూడా మిస్ అయ్యారు. సరిగ్గా ఇదే రోజు శనివారం నాడు. అంటే పాప కనిపించకుండా పోయి ఈరోజు నిన్నటికి వారం రోజులు, ఈ రోజుకి 8వ రోజు, ఇదే రోజు కావడంతోనే కుక్క కూడా ఇదే రోజు చనిపోవడమే ఇప్పుడంతా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఆ పాప మిస్ అయిన కాడి నుంచి కూడా కుక్క 4 రోజుల తర్వాత వచ్చింది. 4 రోజుల తర్వాత ఇల్లంతా కూడా తిరిగింది. మరొకసారి తల్లిని కలిసి వెళ్ళిపోయింది. కానీ కుక్కను మరొకసారి పట్టుకుని ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్లనే ఆ కుక్కే పాప దారి చూపిస్తుందని అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఆ ఎదురు చివరి చూపులుగానే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎదురు చూపులు పాప ఆ జాడ చెప్పలేకపోయింది కుక్క. అలాగే ఆ కుక్క ఇంటి వద్ద నిన్నంతా కూడా GPS అమర్చారు. అమర్చిన వద్ద నుంచి కేవలం ఆ పామాయిల తోటలకు వెళ్ళింది. జీడిమామిడి తోటల నుంచి CH అగ్రహారం మనం కూడా నిన్నంతా కూడా కుక్కతో పాటు కొన్ని ప్రాంతాలు కూడా తిరిగాం.
తిరిగిన నేపథ్యంలో సరిగ్గా మళ్ళీ మధ్యాహ్నానికైతే కుక్క ఇంటికి చేరుకుని అక్కడ కొంచెం కుక్క తిరుగుతున్నప్పటికీ దానికైతే దాని యొక్క బిహేవియర్లో 4 రోజుల తర్వాత వచ్చిన అప్పటి నుంచి కూడా కుక్క పరిస్థితి, మానసిక స్థితి అందరూ కూడా బాగోలేదని చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎవరో గాయపరిచారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కుక్క నిన్న కూడా ఆ GPS అమర్చక ముందు నుంచి కూడా దాని ప్రవర్తన బాగోలేదు. తల్లిపైన కూడా దాడి చేసి కరిచింది. అంటే తన తల్లి ఏదో చెప్తుందని ఆ కుక్క పిల్ల వెళ్ళిన మార్గం చూపిస్తుంది అనుకుని దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో కరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ కుక్క ప్రధానంగా ఈ పెంపుడు కుక్క ఇప్పుడు ఏదైనా ఇంకా కీలకంగా ఆధారంగా నిన్న ఒక రోజు అయింది, ఈ రోజు ఏమన్నా చెప్తుంది సమాచారం అని కూడా అందరూ భావించారు. ఒక్కసారి ప్రకాష్ దగ్గర చిన్న పాజ్ తీసుకుంటున్నాను. ఎప్పుడు చనిపోయింది ఆ శునకం? ఎప్పుడు చనిపోయింది? ఏ టైంలో చనిపోయింది? ఎప్పుడు తెలిసింది చనిపోయిందని చెప్పి? ప్లస్ అంటే ఇదంతా కూడా చాలా మిస్టరీగానే కనపడుతుంది. మరి కుక్క కొద్దిసేపటి క్రితమే మనం ఉన్నటువంటి అంటే కుక్కను మనం చూపించకూడదు కాబట్టి కొద్దిసేపటి క్రితమే కుక్క అయితే ఎప్పుడైతే చనిపోయింది సరిగ్గా ఆ పాప 11:30 అలాగే 12 ప్రాంతం మధ్య 20 నిమిషాల వ్యవధిలో మిస్ అయిన తర్వాత పాప ఏడుస్తూ తండ్రి కోసం వెళ్ళిన పాప అయితే తిరిగి రాలేదు, అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజు శనివారం అంటే ఇదే రోజుతో కుక్క కొద్దిసేపటి క్రితమే చనిపోవడం, ఆ కుక్క నిన్న నుంచి కూడా నోరు చాపుతూ ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఇల్లంతా తిరుగుతూ నిన్న కూడా ఒక హృదయ విదారకర ఘటన చెప్పాలి. ఆ కుక్క పిల్ల ఆ యొక్క ఇల్లునంతా కూడా గాలించింది. ఎందుకంటే నేను కూడా అక్కడే ఉన్నాను, ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఆ కుక్క ఇంట్లోకి వెళ్ళడం, బయటికి రావడం, అక్కడ నుంచి మళ్ళీ బాత్రూమ్ బయటికి రావడం, మళ్ళీ అంటే ఇల్లు అంతా తిరగడం, అంటే పాపను వెతుక్కుంటుందని కూడా తల్లి భావించింది. అంటే పాప కోసం కుక్క వెతుక్కుంటుంది అని చెప్పి తల్లి ఏం చేసింది, ఆగలేక తన దగ్గర ఉన్నటువంటి ఫోటో చూపించి పాప కోసం వెతుక్కుంటుంది. అలాగే జాను ఎక్కడ ఇదిగో కుక్క చూపించు అంటూ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఫోటో మనమే అక్కడ ఫోటో తీస్తూ ఆ ఫోటోని కుక్కకు చూపించింది. కుక్కకి ఫోటో చూపించిన వెంటనే ఆ మంచం కింద కుక్క అలా పడుకుండిపోయింది. అంటే పాప ఫోటో చూపించినట్టనే కుక్క అలా పడుకుండిపోయినటువంటి పరిస్థితులు. అప్పుడు దాకా కూడా ఇల్లంతా కలయి తిరిగింది, కానీ ఎక్కడా కూడా పడుకోలేదు. పాప ఫోటో చూపించిన వెంటనే మాత్రమే కుక్క మంచం కింద పడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి రాత్రి మరి ఏం జరిగింది, రాత్రి అంతా కూడా నిన్నంతా కూడా 8 కిలోమీటర్ల పరీక్షలు ఏమైనా చేశారా? దానికి GPS ట్రాకర్ అమర్చారు, దాంతో పాటు దాని నోట్లోకి ఏదో రాడ్ లాగా ఉండింది అని చెప్పి కొన్ని స్టేటస్లో నేను చూడడం జరుగుతోంది. ప్రకాష్, అంటే దానికి ఏమైనా టెస్టులు చేశారా, లేకపోతే దానికి ఏమైనా పరీక్షలు చేశారా, లేకపోతే ఎవరైనా అటాక్ చేశారా? ఏదో కొన్ని సోషల్ మీడియాలో చక్కగా కొడుతున్నాయి దాని నోట్లో ఎవరో రాడ్ కుక్కారో లేకపోతే రాడ్ లాంటిది ఏదో ఉన్నది ఏదో అని చెప్పి. ఏం జరిగింది? నిన్న ఏదైతే ఆ వెటనరీ డాక్టర్ని కుక్క మానసిక స్థితి ఎలా ఉందని కూడా ఆ పోలీసులు ఆ వెటనరీ డాక్టర్ వచ్చే వరకు కూడా GPS అమర్చేందుకు కూడా వెయిట్ చేశారు. అంటే కుక్క యొక్క మానసిక పరిస్థితి నేను ఫస్ట్ నుంచి కూడా బాగోలేదు. దానికి మొదటగా ఆ గూడులో కప్పి పెట్టారు. అంటే గూడులో పెడితే దానికి ఫ్రీగా లేదనుకుని దాన్ని కరిచే ప్రయత్నం చేసింది. అంటే గూడుని కరిచి బయటకు పోవడానికి బంధించారని కూడా భావించిన నేపథ్యంలో దాన్ని బయటకు తొలగించి దాన్ని ఫ్రీగా దానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంచాలని ఆ తాడు కట్టి కేవలం బయటకు వదిలేశారు. తాడు కట్టి అక్కడే మామిడి చెట్టు వద్దనే ఉంచారు. అప్పుడు కూడా దాని మానసిక పరిస్థితి ఎవరు కూడా వెళ్ళడానికి భయపడ్డారు. నిన్న కూడా వెటనరీ వైద్యుల్ని పిలిపించారు. వైద్యులు పిలిపించిన తర్వాత దాని ఆరోగ్య పరీక్షలు అంటే దానికి కొంచెం శక్తి వచ్చేందుకు బి విటమిన్ అంటే బి కాంప్లెక్స్ సంబంధించిన మెడిసిన్ కూడా ఇచ్చినట్టుగా కూడా పోలీసులు కూడా చెప్పారు నిన్న కూడా మనతో. అంటే దానికి శక్తి వచ్చే విధంగానే దానికి తిరిగి మళ్ళీ యథాస్థితిగా దాని మైండ్ సెట్ ఉండే విధంగా కూడా చేసిన తర్వాతే దానికి GPS అయితే అమర్చారు. GPS అమర్చడం వల్ల దానికి నోరు అంటే తన నాలుక బయట పెట్టడం అంటే అంత ముందు నుంచి కూడా అది నోరు జాపుతూ ఉండేది. అంటే మెడలో ఏదో కొత్త వస్తువు ఉంది, మెడలో కొంచెం కొత్తగా ఉందని అది భావించిందో మరి ఏంటో తెలీదు. దానికోసం తీసుకునే ప్రయత్నం తెలీదు. అది కొంచెం నోరు చాపుతూ తిరుగుతూ ఉండేది. కానీ దాని ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగానే ఉందని చెప్పాలి. మరి సడన్గా ఒక్కసారిగా ఉదయం బాగానే ఉంది, ఉదయం కూడా ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఒక్కసారి కామెంట్స్ చదివి మరి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశాను. చాలా మంది అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. కిడ్నాపర్ ఆ సరౌండింగ్స్ లోనే ఉన్నాడు, భయం వేసి కుక్కని చంపేశాడు ఏమో పెట్టి అని చెప్పి ఒకడు అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే వెటనరీ డాక్టర్ని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. మరి వెటనరీ డాక్టర్ ఏమి చెప్పలేరు? ముందు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇది డాక్టర్ చెప్పాలి హెల్త్ కండిషన్ గురించి, వై దే డిడెంట్ ఇట్ డన్ బిఫోర్ అని చెప్పి. అండ్ చాలామంది ఇంకా కమెంట్లు చేస్తున్నారు.
అంటే మర్డర్ అయినా వాళ్ళని చూపిస్తారు, మీరు కుక్కని చూపించలేరా అని చెప్పి. ఎస్, ట్రూ అండి. భౌతికాన్ని ఎప్పుడూ మనం చూపించకూడదు, ఎందుకంటే కొన్ని సోషల్ మీడియా గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మేము మీకు చూపించట్లేదు. ఆ విజువల్ మా దగ్గర ఉంది, కానీ సోషల్ మీడియా గైడ్ లైన్స్ ప్రకారం ఒకవేళ కనుక నేను చూపిస్తే మరుక్షణమే ఈ లైవ్ మీకు ఆఫ్ అయిపోతుంది. సో ఆ గైడ్ లైన్స్ మనం గైడ్లైన్స్కి కట్టుబడి మేము చూపించాల్సి ఉంటుంది విజువల్స్ని. అంతమంది పోలీస్ టీమ్స్ అండ్ లైవ్ మీడియా ఉన్న ప్లేస్లో డాగ్ చనిపోవడం ఏంటి సార్? దట్ ఈస్ వాట్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అండి. జేఎస్ రాణి కమెంట్ చేస్తున్నారు, పెద్ద క్వశ్చన్ మార్క్, ఎలా చనిపోయింది? మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రకాష్, అసలు ఏం జరిగిందంటే ఇటు ఇన్వెస్టిగేషన్ సంబంధించి కీలకంగా మారిన సందర్భంలో ప్రస్తుతం కుక్క భౌతికాయానికి ఏమైనా పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారా? అంటే ఎవరైనా చంపేశారని చెప్పి డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నారా, లేకపోతే ఆరోగ్యరీత్యా చనిపోయింది అనుకుంటూ ఉన్నారా? ప్రస్తుతం కుక్క మరణమే మళ్ళీ బిగ్గెస్ట్ సస్పెన్స్ అండ్ ఇంకా బియాండ్ వెళ్ళిపోతుంది ఇది. ప్రకాష్, సచిన్, అంటే ఆ కుక్క అంటే ఇప్పటి వరకు కూడా పాప ఏమైందనేది ఒక క్వశ్చన్ మార్క్, అతిపెద్ద క్వశ్చన్ మార్క్ అయితే కుక్క ఎలా చనిపోయింది అనేది ఇంకా బిగ్ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే కుక్క ఎలా చనిపోయింది, అంటే పాప ఎలా అదృశ్యమైంది అనేది ఇప్పటివరకు కూడా తేలని పరిస్థితి. ఎవరికి కూడా ఈ విషయంపై ఇంకొక క్లారిటీకి అయితే రాలేదు. కానీ కుక్కే ఒక ఆధారంగా ఉంది. కానీ ఆ ఆధారాన్ని మరి ఏ విధంగా చనిపోయింది, తనకు ఈ విధంగా చనిపోవడంపై అలాగే అందరికీ సాధారణంగా విషయంపై అనేక అనుమానాలు అయితే వస్తున్నాయి. ఆ కుక్క ఎలా చనిపోయింది అనేది ఇప్పుడు మిస్టరీగా ఉంది. అలాగే నిన్న ఆరోగ్య పరిస్థితి బాగోక ఈ విధంగా చనిపోయిందా, లేదంటే ఇదే రోజుని కుక్క పాప కనిపించకపోవడం వల్లే ఆ కుక్క పాప పరిసర ప్రాంతాల్లో, అంటే మనం చూస్తాం రాత్రి కూడా మీతో మాట్లాడారు ఆ తల్లిదండ్రులు కూడా, కుక్క అంటే అలాగే పాప అంటే కుక్కకు చాలా ఇష్టమని కూడా చెప్పారు వాళ్ళు. అలా మాట్లాడుతూ కూడా తనతోనే ఉండేది, తను ఎక్కడున్నా సరే తన వెంట వెళ్ళిపోయేది, ఆ విధంగానే తన వెంట వెళ్ళింది. తను జాను అంటే చాలా ఇష్టం కుక్కగాని కూడా తల్లి చెప్పింది. ఆ విషయంగానే మనం మాట్లాడే టైంలో ఫోటో కూడా చూపించి కుక్కకి జానుని చూపించు, జాను దారు మార్గం చూపించంటే తల్లి ఆ విధంగా అడుగుతుంటే నాకు కూడా ఒక విధంగా అది ఆ మనసు అదొకలా కరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తల్లి తపన అంటే ఎవరికి కూడా మనుషులు నోరు లేని జీవానికి తన పిల్ల ఎలా వెళ్ళిందని మాత్రమే తెలుసు, దాన్ని చెప్పలేని పరిస్థితి, అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. నిన్న అక్కడ ఉన్న సమయంలో కూడా కుక్క అక్కడ ఉన్నటువంటి గేదెపై కూడా దాడి చేసింది. అంటే ఆ కుక్క గేదెని కరిసే ప్రయత్నం చేసింది. ఆ గేదె బెదిరిపోతూ అక్కడంతా కూడా పరుగులు తీసింది. ఎందుకంటే ఒక పెద్ద జంతువు, అంటే దాని మీద కొంచెం పెద్ద జంతువు కాబట్టి అటువంటి పెద్ద జంతువును చూసిన వెంటనే కుక్క భయభ్రాంతులు గురవుతుందనే కోణం కూడా మనం ఆలోచించాలి సచిన్. ఎందుకంటే ఒక్కసారిగా 100 మంది మనుషులు ఉన్నా సరే అది భయపడలేదు. ఒక్కసారిగా గేదె రావడంతో ఆ గేదెని చూసి ఆ గేదె వెనకాల కరిసే ప్రయత్నం అయితే కుక్క చేసిందంటే తన పాపని వచ్చేటప్పుడు ఏదైనా దాని మీద ఉన్నటువంటి ఒక పెద్ద జంతువు పాపపై దాడి చేసి భయభ్రాంతి గురవి మళ్ళీ పాప దగ్గరికి ఈ విధంగా వచ్చిందా అని భయపడుతూ కుక్క మరి గేదెని కరిసిందా అనేది కూడా ఒక కోణం ఆలోచించాలి. మరి ఇప్పటిదాకా కూడా పాప ఏమైందని కూడా తెలియదు, పక్కన అదృశ్యం అంటే ఎలా జరిగింది, ఎవరన్నా అపహరించారనేది తెలియదు, పాప అడుగుల జంతువులు ఏమైనా చేసేయో తెలియదు. అంటే కుక్క ఆ మానసిక స్థితిని చూసుకుంటే గట్టిగానే పోరాడింది. పాప వెళ్ళేటప్పుడు పాపను ఎవరన్నా తీసుకెళ్ళినా పాపపై ఎవరైనా దాడి చేసినా ఖచ్చితంగా కుక్క అయితే గట్టిగానే దాడి చేసింది అవతల పైన. అందుకనే కుక్క కూడా మానసిక స్థితి పోగకపోవడం, తన యొక్క ప్రవర్తనలో మార్పు రావడం, తనకు కూడా గాయాలవి మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ప్రకాష్, చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. నేను ఆ క్వశ్చన్స్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నైట్ బర్రెని కలుస్తుందని చెప్పి కేసులో వేశారంట, వీడియో వచ్చింది, కానీ చనిపోయిందని చెప్పలేదు 1:30కి అని చెప్పి. ఇంకొంతమంది డాగ్కి ఫుల్గా ఫీడ్ చేసి చూసుకోవాలి కానీ అని చెప్పి ఇంకొంతమంది. ఎస్, చాలామంది అడుగుతూ ఉన్నారు కదా భౌతికాయం ఆ కుక్కకి సంబంధించి అని చెప్పి. వీఆర్ వెరీ సారీ టు సే ఆ కుక్క ఇక లేదు, ఆ కుక్క చనిపోయింది. ఆ చిన్నారి జ్ఞానేశ్వరి ఆ గాలింపుల్లో కీలకంగా మారిన కుక్క ఇక లేదు. ఆ పెంపుడు శునకం చనిపోయింది. ఆ భౌతికాయాన్ని మీరు ఈ న్యూస్ క్లిప్ థంబ్నెయిల్లో చూడొచ్చు.
ఆ కుక్క ఇక లేదు. ఆ కుక్క భౌతికాయం మేము వీడియోలో చూపించలేకపోతున్నాం. మీరందరూ అడిగారు కాబట్టి ఆ కుక్క భౌతికాయాన్ని మేము థంబ్లో మాత్రమే చూపించగలుగుతున్నాం. ఆ థంబ్లో ఆ కుక్క భౌతిక కాయం ఉంది. చాలా కీలకంగా మారింది. వారం రోజులు కరెక్ట్గా ఈ రోజుకి, సరిగ్గా వారం రోజులు ఈ రోజుకి పాప తప్పిపోయి ఆ తల్లి నిన్న మాట్లాడింది ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో మాట్లాడినప్పుడు కుక్క గురించి చెప్పుకొచ్చింది. పాపతో ఎంత ప్రేమతో ఉండేదో, పాప ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేది, పాప పక్కనే పడుకునేది. పాప వెళ్ళి ఆ కుక్క మీద నిల్చున్నా, ఆ కుక్క పొట్ట మీద నిల్చున్నా, లేకపోతే వెళ్ళి బజ్జున్నా కూడా ఏమనేది కాదట. నిజానికి పాప వెళ్ళిపోతున్న సందర్భంలో, అంటే దారి తప్పిపోతున్న సందర్భంలో ఒక వ్యక్తి చూశారు అన్నప్పుడు ఆ వ్యక్తి పాప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కుక్క అడ్డుపడిందట ఏకంగా. మార్క్ మై వర్డ్స్, ఈ మాట చాలా కీలకం, అర్థం చేసుకోండి. ఆఖరి క్షణం వరకు కూడా కుక్క ప్రయత్నం చేసింది, ఆ పాపను కాపాడే ప్రయత్నం చేసింది. అయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే కుక్క అతగాడికి మీదకు రావడం జరిగిందో ఆ వ్యక్తి వెంటనే తల్లి దగ్గరకు వచ్చారు. తల్లి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఫోన్లో బ్యాలెన్స్ లేదని చెప్పడం, ఆ తర్వాత వాళ్ళ మధ్య కాన్వర్సేషన్లో ఏదో జరిగి ఫోన్ మళ్ళీ గణేష్ అంటే పాప తండ్రికి ఫోన్ చేయడం, ఆ కమ్యూనికేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ కమ్యూనికేషన్ అర్థమైన తర్వాత తండ్రి అక్కడికి వెళ్ళే సందర్భానికి కుక్క లేదు, పాప లేదు. హార్డ్లీ ఇదంతా 40 minutes, 20 నిమిషాల సందర్భంలోనే జరిగింది. 20 నిమిషాల సందర్భంలోనే ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత అక్కడి నుంచి చుట్టూతా ఎక్కడ కనిపించలేదు. అంటే కిడ్నాప్ కోవడం అనేది ఇక్కడ బాగా చర్చలో ఉంది. అండ్ ఈ కుక్క చనిపోవడం నిన్న కూడా ఇదే టైంకి మీకు గుర్తుంటే కనుక ఆ లైవ్ విజువల్స్ చూస్తున్నారు. ఆర్టీవీ ఆ కుక్కను ఫాలో చేసింది. GPS ట్రాకర్ కట్టిన తర్వాత ఆ కుక్క ఎక్కడికి వెళితే ఆ కుక్క వెళ్ళిన ప్రతి ప్రాంతాన్ని మ్యాక్సిమం ఆ కుక్కను మేము ఫాలో చేశాం. నిన్న ఈవినింగ్ వరకు కూడా అది హెల్దీ ఇన్ ద సెన్స్ బాగానే కనిపించింది. ఆ తర్వాత రాత్రికి ఏమైంది, ఎటువంటి అనుమానం వ్యక్తం అవుతోంది? మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో ఉన్నారు. ప్రకాష్, అసలు ఇంతకీ రాత్రి ఏం జరిగింది? రాత్రి వేళ అది స్పృహ కోల్పోయిందా, లేకపోతే ఎండ తీవ్రత ఏమైనా తగిలిందా, లేకపోతే GPS ట్రాకర్ దాని మెడకి కట్టారు కాబట్టి అదేమైనా టైట్గా బిగుసుకుపోయిందా, లేకపోతే అది వెతుకులాట భాగంగా అదేమైనా బిగుసుకుపోయి అయిపోయిందా? కొన్ని వీడియోస్ ఏవో వస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో చక్కర కొడుతుందని చెప్పి మాట వినిపిస్తూ ఉండి దాని నోట్లో ఏదో రాడ్ లాంటిది ఏదో ఉండిందని చెప్పి. ఏం జరిగింది రాత్రి, ఏం జరిగింది, ఇప్పుడు ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది కుక్క మరణం మీద అక్కడ? వాస్తవానికి అది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో అనుమానాలు రేకెత్తించడం సహజం. ఎందుకంటే ఆ కుక్క ప్రవర్తన అలా ఉంది. కుక్క యొక్క నోరు ఏదైతే ఉందో అది చాపుతూనే ఉంది. అది జియో ట్రాక్ వేసిన ముందు నుంచి కూడా తన ప్రవర్తనలో మార్పు ఉంది. తనంతా కూడా అది కుక్క ఉంటుంది. కుక్క ఆ యొక్క పరిసర ప్రాంతాల్లోని పడుకున్నా, కూర్చున్నా, లేచి తిరుగుతున్నా సరే తన నోరు చాపుతూ నోట్లో నిజంగా ఆ కాలర్ ఎవరో మాట్లాడి నోట్లో ఏదో ఉందనుకుంటుంది. కానీ ఏదైతే GPS వేసిన తర్వాత ఆ కాలర్ వేసిన తర్వాత కూడా ఆ విధంగానే ప్రవర్తించింది. అంటే మనం ఒకటే తప్పు పట్ట అవసరం లేదు. ఎందుకంటే అధికారులు 1-10 సార్లు చెక్ చేస్తారు. ఇటువంటి GPSలు ఏవైతే ఉన్నాయో అలాగే ఇప్పుడు రేడియో కాలర్లు అన్నిటికి కూడా అమరుస్తారు. అడవి ప్రాంతాల్లో తిరిగిన ప్రతి ఒక్కరు కూడా అమరుస్తారు. ఇటీవల మన పోలవరం జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో తిరిగినటువంటి పులికి కూడా ఆ విధంగానే GPS అయితే అమర్చారు. ప్రస్తుతం ఈ యొక్క పోలవరం జిల్లాలో ఎక్కడ తిరుగుతున్నా దాని యొక్క కదలికలు అయితే అధికారులు అయితే ట్రై చేస్తున్నారు. అంటే ఆ GPS వల్ల అంత ప్రమాదం జరిగిందంటే అది అంతగా చెప్పడం అంత కొట్టిపారేయాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే అధికారులు పర్యవేక్షణలో అవన్నీ కూడా వైద్యులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు దీని మీద GPS సంబంధించిన హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా దీన్ని తెప్పించి దాన్ని అంతా లూజ్గానే పెద్దగా టైట్ అయితే లేదు. అది దానివల్లే చనిపోవడం అనేది కూడా మనం ఆ విధంగా చెప్పలేం. అంటే ముందు నుంచి కూడా కుక్క యొక్క పరిస్థితి, మానసిక పరిస్థితి అయితే బాగోలేదు అనేది మొదటి నుంచి కూడా అనుమానిస్తున్నారు. అది 4 రోజుల తర్వాత కనపడినప్పుడు కుక్క యొక్క పరిస్థితి నిజంగా దాని యొక్క ప్రవర్తనలో తల్లిని కరిసిన అక్కడి నుంచి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కుక్కను ఎవరో ఏదో చేశారనేది అందరిలో ఉన్నటువంటి అనుమానం.
ఆ కుక్కని మరి ఏం చేశారనేది కూడా ఆ కుక్కకు తెలుసు. అలాగే ఈ అసలు నిజం పెరిమళ్ళకే తెలుసు అని ఏదో సామెతలు, కానీ అసలు ఏం జరిగింది, పాప అదృశ్యమైంది అనేది ఒక బిగ్గి క్వశ్చన్గా ఉండిపోతే మరి కుక్కకి ఎవరు ఏం చేశారు, కుక్క నిజంగా పోరాడి తిరిగి ఆ కుక్కని కాపాడే ప్రయత్నంలో దాని ఈ విధంగా గాయాలు పాలేవి, తనంతా కూడా మానసికంగా కుంగిపోయి తిరిగి 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందా అనేది కూడా ఆ తెలియని పరిస్థితి మరి ఉందా, ఆ విధంగా చూడాలి. కానీ ఈ యొక్క రేడియో కాలర్ అమర్చడం వల్ల కుక్క చనిపోయిందనడం సరైనది కాదనేది కూడా నా అభిప్రాయం. మరి ఆ విధంగా అధికారులు మరి దీనిపై ఇప్పుడైతే కుక్కకి దానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తారు. దాని ఎందుకు చనిపోయింది, ఎండ తీవ్రత వల్ల ఇబ్బంది కలిగా సరైన ఆహారం లేక 4 రోజుల పాటు ఆ పాపతో వెళ్ళింది, పాపకి సంరక్షణగా ఆ కుక్క ఉందని కూడా మొదటగా అందరూ కూడా భావించారు. పాపతో పాటు కుక్క కూడా సరైన ఆహారం లేక కుక్క బక్కజిక్కిపోయింది అనేది మొదటగా అనుకుంటున్నటువంటి అనుమానం. ఆ విధంగానే వచ్చిన తర్వాత ఆ పాప కనిపించక అది ఆహారం తీసుకొని పశువులు ముఖంగా చూసుకుంటే ఈ నోరులేని మూగజీవాలు చాలా విశ్వాసానికి ఎంతో ప్రాతిగా ఉంటాయి. కానీ మనకు నచ్చిన వారు ఎవరైనా కనిపించకపోతే అవి ఆహారం కూడా సరిగా తినవు. మనం ఎన్నో చూస్తుంటాం, ఎన్నో యూట్యూబ్లో కూడా మనం చూస్తుంటాం ఇటువంటి వెర్షన్స్. ఆవులు కావచ్చు, కుక్కల ముఖ్యంగా తన యజమాని చనిపోతుంటే ఆ తిండి తినకుండా తన సమాధి దగ్గరే పడిపోయి ఉన్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో చూసాం. అటువంటిది కుక్క ఎంతో ఇష్టపడినటువంటి తన పాప ఏదైతే జ్ఞానేశ్వరి కనిపించకపోవడంతోనే ఈ విధంగానే దాన్ని బెంగ పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ విధంగానే ఏదైనా పాపని ఎవరైనా కిడ్నాప్ చేసేటప్పుడు పోరాడి తన ఒక్కసారి మళ్ళీ మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి, చాలా మంది క్వశ్చన్స్ రైస్ చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ కుక్కని కిడ్నాపర్ చంపి ఉంటే ఇట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ దిస్ కేస్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. డాగ్ చావుతో నిజం బయటికి వస్తుంది, యు ఆర్ ద ట్రూ వారియర్ డాగీ అంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. కుక్క పోస్ట్ మార్టంతో నిజం బయటికి వస్తుంది అని చెప్పి ఇంకొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డాగ్ మీద గాయాల వల్ల రేబిస్ వచ్చిందేమో, ఏదైనా అనిమల్ అటాక్ చేసిందేమో కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుక్క మీద ఎవరు అటాక్ చేశారో తెలుస్తుంది, ఇట్ ఈస్ హ్యూమన్ ఆర్ యానిమల్ అని చెప్పి ఇంకొంతమంది అలా చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేస్తున్నారు. డెఫినెట్లీ వీళ్ళే కుక్కని చంపారు, యాక్టివ్గా ఉన్న కుక్క ఎలా చనిపోయింది, ఇంట్లో వాళ్ళే చంపారా నాయన అని చెప్పి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.